కుటుంబపరంగా ప్రార్థించే రీతిగా ఈ దినం మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారు జీవిత పాలిభాగస్తులుగా జీవమైన కృపావరములు జతపరచబడుట కొరకై మన మధ్యలో రాగలుగుతూ వచ్చినారు. దేవునికి స్తోత్రములు. చదవబడిన వాక్య భాగం ప్రకారం కుటుంబ వ్యవస్థను ఆదియందు దేవుడు నిర్మిస్తూ వచ్చినాడు. కుటుంబం యొక్క వ్యవస్థను ఆదియందు దేవుడు నిర్మిస్తూ వచ్చినాడు. ఆయనే నిర్మాణకుడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి ఆదామును చేసిన తరువాత ప్రతి జాతిలో రెండుగా దేవుడు నిర్మిస్తూ వచ్చినాడు. ఆదాము ఒక్కడు మాత్రమే ఒంటరిగా ఉండుట. ఆదాము ప్రతి జంతువుకు దాని యొక్క అనుభవాన్ని బట్టి పేరు పెడుతూ వచ్చినాడు. ప్రతి జీవి కూడా రెండుగా ఉంటూ వచ్చినాయి. ఆదాము ఒంటరి యొక్క అనుభవాన్ని గ్రహించాలి. మరి సాటి అయిన సహాయము అవసరమని గ్రహించాలి. ఆదాము దేవుని వేడుకోవాలి అన్న ఉద్దేశంతో కొంతకాలము ఆదాము ఒంటరిగా ఉంచుతూ వచ్చినాడు. అందుకని దేవుడు చూశాడు, ఆదాము ఒంటరిగా ఉండట దేవునికి ఇష్టము లేని కార్యం. భూమి మీద ఏదైనా దేవునికి మంచిదంటూ లేనిది ఏదైనా ఉందంటే అది నరుడు ఒంటరిగా ఉండుట అది మంచిది కాదనిపించింది. తాను చేసిన సృష్టి అంతా కూడా మంచిదిగా అనిపించింది. కానీ నరుని చూసినప్పుడు దేవుడికి మంచిగా అనిపించలేదు. అందుకని దేవుడు హృదయంలో నిశ్చయించుకున్నాడు, ఆదాముకు ఎలాగనైనా సాటి అయినటువంటి సహాయం, అనుబంధముతో కూడింది, ఎడబాటు లేనటువంటిది, తనతో కలిసి ఉండేది, తనకు సహకారంగా ఉండేది ఎలా చేస్తే బాగుండిద్ది అని దేవుడు ఆలోచించినాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి మొట్టమొదటి ఆపరేషన్ ద్వారా ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి తాను చేసిన ఎముకను ఒక స్త్రీగా దేవుడు నిర్మిస్తూ వచ్చినాడు. ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆదాము అంటున్నాడు, ప్రతి జంతువుకు పేరు పెట్టిన ఆదాము. ఇప్పుడు అవ్వకు కూడా ఏ పేరు పెట్టాలనో ఆదాముకు ఆ జ్ఞానము దేవుడిచ్చాడు. ఆయన అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరులలో నుండి తీయబడినది గనక నాది అనబడును. అంటే అది నాది, నాలో నుండి వచ్చింది, నా కొరకు చేయబడింది అని ఆదాము గ్రహిస్తూ వచ్చినాడు. ఆ సందర్భంలో దేవుని వాక్యం ఏమి రాయబడిందంటే 24వ వచనం, 25వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఈరోజు వరకు కూడా శివకుమారు, ఈ సమయము కొరకు కూడా శివకుమారు, వారు జతపరచబడే వరకు కూడా వారిద్దరు ఒంటరి వాడే. ఇక ముందు వారు ఇద్దరుగా కాక ఏమవుతారు, ఒకరిగా ఏక శరీరముగా చేయబడతారు. ఎందుకంటే శివకుమారు కొరకై స్వప్నాను దేవుడు సిద్ధపరిచిన సాటివైనటువంటి సహాయం
కాబట్టి దేవుని యొక్క అనంతమైన తలంపు ఎంతో గొప్పది. వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటిగా వివాహం వారి ఇరువురు గుర్తించాల, మనం కూడా గుర్తించాలా. దయచేసి రండి, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును వారు ఏలుదురు. అక్కడ నరుడు అంటాడు, ఇక్కడ నరులను అంటాడు. మొదటి వచనములోనే ఆయన సంకల్పం. కాబట్టి ఆయన నరుని సృజిస్తూ వచ్చినాడు. నరులను చేద్దాము అంటాడు 26వ వచనములో. కాబట్టి స్త్రీగా పురుషుడిగా దేవుడు తన దయా సంకల్పం, అనాది సంకల్పాన్ని ఆయన చూపిస్తూ వచ్చినాడు. ఆదాము ఎముకలో నుండి, శరీరములో నుండి తీయబడినప్పటికీ వారు ఇరువురు దేవుని స్వరూపముతో చేయబడిన వారు ఇరువురు దేవుని స్వరూపముతో చేయబడుతూ వచ్చినారు. చూడండి ఆ మాట 27వ వచనంలో, దేవుడు తన స్వరూపందు నరుని సృజించెను, దేవుని స్వరూపందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను. అర్థమైందండి? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేని కొరకు వారిని సృజించాడు అని అంటే, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని ఏలడానికి, ఆధిపత్యము చేయడానికి, కుటుంబముగా జీవించి ప్రభువుని ఎరిగిన వారై కుటుంబ వ్యవస్థలో ఫలించాలని. అందుకనే మొట్టమొదటిగా ఆ వివాహాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. వివాహం అనేది ఆశీర్వాదకరమైనది. ఏం శివకుమార్, స్వప్న, వివాహం అంటే ఏంటిది చెప్పండి? ఆశీర్వాదకరమైనది, గుర్తించాలా. కాబట్టి రెండోదిగా వివాహము అని అంటే ఫలించేది. వివాహం అంటే ఏంటిది చెప్పండి? ఇప్పుడు మీరిద్దరు తర్వాత ఏం చేయాలి? చెప్పండి. ఫలించాలి. ఇప్పుడు చూడండి, ఈ చెట్లు, భూమి మీద నాటబడే ప్రతి వృక్షము, మనకంటే ముందుగా చేయబడిన ప్రతి జంతువు, పక్షి ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా ఏం చేయాలా? ఫలించాల. వాటి ఆశీర్వదించబడిన వివాహము. రెండోది ఫలభరితమైనటువంటి వివాహం. మూడోది దగ్గర రాయబడింది, అభివృద్ధి పొంది విస్తరించి. మనుషుడు ఏం చేయాలి? ఇప్పుడు వారి ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉండి వారు అనేకులకు జన్మనిచ్చే కుటుంబముగా తయారవ్వాలి. దైవికమైన సంకల్పం. ఏదో ఆశా తమాసగా దేవుడు ఒక ఇద్దరు యవనస్తులు తీసుకొచ్చి ఒక కుటుంబంగా చేస్తలేడు. వారిని ఆశీర్వదించాలని, ఆశీర్వదించిన వారిగా ఉండాలని, వారు ఫలించే వారిగా ఉండాలని, వారు అభివృద్ధి చెంది విస్తరించిన వారిగా ఉండాలని దేవుడు వారిని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. వారిని వివాహం కొరకై సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఓ మాట రాయబడింది, ఆశీర్వాదమే కాదు, ఫలించడమే కాదు, అభివృద్ధి చెందడమే కాదు, విస్తారముగా ఫలించడమే కాదు, భూమిని నిండించేంత ఆశీర్వాదము. ఏం చేయాలంట? అబ్రహాంతో చెప్తూ వచ్చినాడు, నీ వలన భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడును, నువ్వు విశ్వాసులకు తండ్రిగా చేయబడతావు. ఒక్క మనుష్యుణ్ణి, ఇస్సాకును అబ్రహాము శారాలు కనినప్పుడు ఈ లోకములో తన ద్వారా అనేక మంది అందుకే రాయబడింది, భూమిని నిండించి. ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజులో ఒక్కరిద్దరు అయ్యేరికే ఆయాసం. అర్థమైందండి? ఒక్కరయ్యేసరికి ఏంటి ఆయాసం. చూడండి, ఎంతో మంది రాహేలు
లేయా, బిల్హా, జిల్పా 12 మందిని వారు 12 మందిని వారు అంటూ వచ్చినారు. కాబట్టి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం భూమిని నిందించడం, వారు ఏకమవ్వడం ఎప్పుడు సాధ్యమవుతుంది? అది యేసు ప్రభు ద్వారానే. ఎలాగ? దయచేసి రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి. వారు ఫలించవలసిన ఉద్దేశాన్ని వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరుట ద్వారా ఏదేను యొక్క తోటలో నుంచి వారు వెలివేయబడుతూ వచ్చినారు. వారు పాపము చేసిన వారిగా ఉంటూ వచ్చినారు. వారు దేవుని ఆజ్ఞను మీరిన వారిగా ఉంటూ వచ్చినారు. పాపముతో మానవుడు ఏం చేయలేడు? ఫలించలేడు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, ఫలింపును పోగొట్టుకున్నారు, అభివృద్ధిని పోగొట్టుకున్నారు, దైవ సంకల్పాన్ని నిరాకరించినారు, ఏదైనా అనుభవాన్ని వెలివేయబడుతూ వచ్చినారు. తిరిగి దేవుడు వారి కొరకై ఒక బలి అర్పించి వారి పాపమును మరి ఆ బలి రక్తము ద్వారా మరి యేసుక్రీస్తుకు మాదిరిగా వారి కొరకై సిందించి వారిని ఆ రక్తము చేత శుద్ధి చేసి వారి సిగ్గును కప్పి వారిని ఒక కుటుంబముగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏ భూమి మీద మట్టితో అయితే నేను నిర్మించానో ఆ భూమి మీదకి మీరు వెళ్ళగొట్టబడ్డారు. ఆ భూమి మీద మీరు కష్టము చేసి ఫలించాలి. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? కష్టం చేసి ఫలించాలా. శివకుమార్ ఏం చేయాలా? కష్టం చేయాలా, ఇరువురు చేయాలా. ఎలా చేయాలి? యేసు ప్రభువును అంగీకరించుట ద్వారా. ఇక్కడ చేరిన మనం అందరం ఎవరైతే ఇంకా యేసు ప్రభువును అంగీకరించగా, యేసు ప్రభువును ఎరగక, యేసు ప్రభు శిలువ త్యాగమును ఎరగక, ఆయన రక్తము కిందికి రాక, ఆయన సంకల్పమును గుర్తెరక, పాపమును ఒప్పుకొనక, పాపములు విడిచిపెట్టక నేటి వరకు వారు ఉన్నారు. వారి జీవితంలో దైవ ఆశీర్వాదము చూడలేం. వారి వివాహాల్లో దైవ ఆశీర్వాదం చూడలేం. వారి వివాహాల్లో దైవికమైనటువంటి ఫలింపును చూడలేం. అటువంటి వారి కుటుంబాలలో అభివృద్ధిని చూడలేం. అటువంటి వారి కుటుంబాలలో విస్తారమైన మెండైనటువంటి దీవెనలు మనం చూడలేం. అలాంటి మెండైన ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఫలింపు, దైవ ఆశీర్వాదం, దైవ సంకల్పం మన జీవితంలో, మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రతి వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించాలి. సొంత రక్షకుడిగా అంగీకరించాలా. పాపాన్ని ఒప్పుకోవాలా, పాపాన్ని విడిచిపెట్టాలా. యేసు ప్రభు దేవుడని నమ్మాలా. ఒక దినం ఆయన వస్తాడు, నేను ఆయనతో వివాహం ఆడబోతాను. ఈ వివాహము ఆ పరలోకములో జరిగే ఆ వివాహానికి సాదృశ్యమైనది ఈ శివకుమారు స్వప్న వారి వివాహము అని 7 ఏళ్ల పరిశుద్ధులతో ఆయనతో విందు జరగబోతుంది. సంఘం పెళ్లి కుమార్తె వలె మరి శివకుమారుని ఏ విధంగా స్వప్న ఎదుర్కోవడానికి ఈ పెళ్లి పీటల మీద తాగుతూ వచ్చిందో, ఒక దినము పెళ్లి కుమార్తె అనే సంఘం యేసు ప్రభు అనే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే దినం వస్తుంది. అలా ఎదుర్కోవాలంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలా, నువ్వు పవిత్రాలిగా ఉండాలా, నీ పాపము కడగబడాలా. యేసు శిలువ కార్యము నీ హృదయంలో జరిగినప్పుడు నువ్వు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు. ఆయనతో నీకు, నీతో ఆయనకు ఏం జరుగుతా ఉంది? ఈ వివాహము జరుగుతా. ఆయన ప్రదానం చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడే యేసు ప్రభు నమ్మండి, సొంత రక్షకుడిగా స్వీకరించండి, పాపాలు ఒప్పుకోనండి, విడిచిపెట్టండి, యేసు రక్తములో పాపాలు కడుక్కోండి. ఈ వివాహం ద్వారా దేవుడిచ్చిన ఈ గొప్ప సువార్త అనే చిన్న మాటల ద్వారా ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తే నువ్వు ప్రభు బిడ్డగా చేయబడతావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ వివాహములో వారిరువురు చేయవలసిన పని ఏంటంటే, దయచేసి రండి, మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనము ఒక మాట రాయబడింది. శివకుమారు కొరకై పురుషులారా, బైబిల్ ఉందా? మా బైబిల్ తీయమ్మా, బైబిల్ తీ. ఎఫెసీ పత్రిక 176 పేజీ, కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏం చేయాలంట పురుషుడు? శివకుమారు స్వప్నాన్ని ప్రేమించాలి.
ఎట్లా ప్రేమించాలా? అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుడు దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుట కొరకై తను తాను ఏం చేసినాడు? అప్పగించుకొనెను. కాబట్టి శివకుమారు మరి రక్షణ పొందుతూ వచ్చినాడు, బాప్తిసం తీసుకుంటూ వచ్చినాడు. అలాగే స్వప్న కూడా మరి రక్షణ పొందుతా వచ్చింది, ప్రభువుని అంగీకరిస్తా వచ్చింది, బాప్తిసంలో సాక్ష్యం ఇస్తా వచ్చింది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి ఏ విధంగా అప్పగించుకున్నాడో మన కొరకై నీవు కూడా స్వప్నకి ఏం చేయాలి చెప్పు? అప్పగించుకోవాలా. నీ శరీరం మీద ఆమెకే అధికారం, ఆమె శరీరం మీద నీకే అధికారం. మీరు ఇరువురు ఒకటి. అర్థమైందండి? శివకుమారుకు వేరుగా స్వప్న లేదు, స్వప్నకు వేరుగా ఇక మీదట శివకుమారు లేడు. అర్థమైందండి? వారి ఇరువురు మీరిద్దరు ఏ శరీరం? ఎలాగా క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో అలాగూ నువ్వు ఏం చేయాలా? ప్రేమించాలా. చూడు, కొలసి పత్రికలో ఒక మాట చూపిస్తాను, నేను త్వరగా ముగించబోతున్నాను. కొలసి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. వాళ్ళు చెప్తా ఉన్నాడు, వారిని ఏం చేయకూడదు? భార్యని ఏం చేయకూడదంట చెప్పండి. నిష్ఠూర. ఏ పరిస్థితులు వచ్చినా కష్టాలు వచ్చినా తినడానికి ఉన్నా లేకపోయినా ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయ్యి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరినొకరు క్షమించుకొని ఒకరు కీర్తనలు పాడచ్చు. ఉదయ సాయంకాలం ప్రార్థన కలిగి ఉండి కుటుంబ ప్రార్థన, బైబిల్ చదవని రోజంటూ ఒకటి లేకుండా కంటిన్యూగా ఇది మొదలుకొని బైబిల్ చదువువారై దేవునికి స్థానం ఇచ్చేవారై ఆమెను ఏ విషయంలో కూడా ఏం చేయకూడదంట? ప్రేమించాలే కానీ నిష్ఠూర పెట్టకూడదు. ఇప్పుడు స్వప్న అనుకుంటుంది, శివకుమార్ వధువాలు కూడా సేవకుడు, మీ సేవకుడు చెప్పాడు నన్ను ప్రేమించమన్నాడు, నిష్ఠూర పెట్టవద్దన్నాడని అనుకుని నువ్వు అలాగుంటే కుదరదు. నీకు కూడా దేవుని వాక్యం చెప్పడతా ఉంది. ఎఫెసీ పత్రిక దయచేసి రండి, 5వ అధ్యాయం ఓ మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక స్వప్నకి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? 22వ వచనం 5వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడే. స్వప్న ఏం చేయాలంట? శివకుమారు ప్రేమించాలి. స్వప్న ఏం చేయాలా చెప్పండి? అమ్మ స్వప్న ఏం చేయాలా? శివకుమార్కి ఏం చేయాలి? చెప్పండి. ఏమని చెబుతున్నావు? లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి. ఆయన ప్రేమించాలి, నువ్వేం చేయాలి? లోబడాలి. ఎప్పుడు ఎంతవరకు లోబడాలి? కొన్నిసార్లు కోపం వస్తుండొచ్చు భర్తకి, కొన్నిసార్లు ఏదైనా మాట్లాడుతుండొచ్చు. అర్థమైందండి? ఏమో అర్థమవుతుంది. అయినా ఏం చేయాలా చెప్పండి? క్షమించే మనసు కలిగి లోబడాలా. ఆయన ప్రేమించి లోబడినప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది? చక్కగా, అందంగా, ఆత్మీయంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి కుటుంబం ఫలిస్తుంది. కుటుంబం ఏం చేస్తుంది? ఫలిస్తుంది. అందుకనే ప్రసంగి గ్రంథం శివకుమారు ప్రేమించినప్పుడు స్వప్న మరి లోబడినప్పుడు 3 పేటల తాడు ఏమోదు మీ ఇరువులోనికి యేసుప్రభు వస్తాడు. నీ దగ్గర ప్రేమ లేనప్పుడు, నీ దగ్గర లోబడినప్పుడు విధానం లేనప్పుడు నువ్వు మీ ఇద్దరి మధ్య ఉండడు. నువ్వు ప్రభు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆమె ప్రభువును బట్టి లోబడినప్పుడు ప్రభు నీ మధ్యకు వస్తాడు. 4వ అధ్యాయం 12వ వచనం ఆఖరి పంక్తి ప్రసంగి గ్రంథం. 3 పేటల తాడుగా చెప్పండి. 3 పేటల తాడు తెగిపోదు. 3 పేటల ముప్పు ఏమంటారు దాన్ని ఏదో తెలుగులో
ముప్పురి తాడు అంటారు. మూడు పురులు వేసి అల్లే తాడు త్వరగా తెగిపోదు. అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు ఫలించగలుగుతారు, అప్పుడు అభివృద్ధి చెందగలుగుతారు, అప్పుడు దేవుని దృష్టిలో విస్తారమైన దీవెనలు పొందుకోగలుగుతారు. ఆ 9వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మరి 9వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒక మంచి మాట ఏం రాయబడిందంటే, ఇద్దరి కష్టము చేత మంచి ఫలము కలుగును. ఇప్పుడు ఇద్దరు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అర్థందా? ఈ రోజు సేవకులు వచ్చారు, పాస్టర్లు వచ్చారు, సంఘం వచ్చారు, బంధువులు వచ్చారు. ఆ తర్వాత ఏమవుతుంది? మ్యారేజ్ అయిపోతా ఉంది. రేపో మాపో 3 దినాలకి ఏం జరుగుతుంది? పాన్పు నిష్కలంకమైనదే. ఇద్దరు, ఒక కన్యక, ఒక మరి కన్యకైన పురుషుడు, వారి ఇరువురు పవిత్రులుగా ఉండి వివాహం ఆడినప్పుడు, వారు క్రీస్తులో భార్యాభర్తలుగా జతపరచబడినప్పుడు రేపో 3 దినాలకో 4 దినాలకో ఏదో జరుపుతారు కదా, పాన్పు కార్యక్రమం. ఏం జరుగుతుంది? ఆ పాన్పు నిష్కలంకమైనదిగా అప్పుడు ఉంటుంది. అప్పుడు వారి ఇరువురి కష్టము చేత ఏం కలగాల? సంతానం అనే ఒక మంచి ఫలాన్ని దేవుడిస్తాడు. ఏం పడితే చెప్పండి, చిక్కుపడకండి. కష్టపడితే ఏదో నేను పెళ్ళైంది కానీ పెళ్లి కాకముందు అన్నట్టుగానే శివకుమార్ 12 గంటలకు వస్తే అది కష్టమన్నట్టు కాదు. రాత్రి 12 గంటలకు వస్తే 1 గంటకు వస్తారు కొంతమంది, 12 గంటలకు వస్తారు కొంతమంది. ఆమె అలాగనే ఎదురు చూస్తూ ఉంటుంది. రాను ఏమైందంటే, ఎందుకు నాకు పెళ్లి చేసిర్రు అనుకుంటుంది. ఎందుకు నాకు పెళ్లి చేసిండ్రు అనుకుంటాడు. కాదు, భర్త ధర్మం అది కాదు, భార్య ధర్మం అది కాదు. వయస్సు నిమిత్తము లేదు. భార్యను ఏం చేయాలంట? భార్యను సంతోష పెట్టడానికి సమయం ఇవ్వాలి. అది దేవుడు చెప్పే వాక్యం, బైబిల్ చెప్పే వాక్యం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలా. సాటేసి ముఖం దాటించుకోవడం కాదు, వంకలు చెప్పి పక్క వెళ్ళిపోవడం కాదు. దేవుని వాక్యం రాయబడింది. ప్రభునందు ప్రేమైన స్నేహితుడ, సహోదరి, ద్వితీయోపదేశ కాండంలో దేవుని వాక్యం రాయబడింది. ఒక వివాహమైన వ్యక్తి ఒక వివాహమైన వ్యక్తి సంవత్సరం వరకు ఏ పని చేయకుండా తీరికగా ఉండి భార్యను సంతోషపరచాలి. అర్థమైందండి? ఏం చేయాలా? ఆ దాంపత్యం ద్వారా దేవునికి మహిమ ఉంది. లేకపోతే దేవుడు సంతోషించాడు. ఈ వివాహము ద్వారా సంవత్సరము వరకు ఆ పెళ్లి కుమారుని మీద, వారి మీద ఏ భారము పెట్టకుండా తీరికగా ఉండి దేవుని వాక్యం రాయబడింది. పాస్టర్ కావచ్చు, పరిచారకుడు కావచ్చు. పరిచయం ఉందని వెళ్ళిపోతే పాస్టర్ లక్షణం కాదది. అర్థమైందండి? సేవే, కుటుంబమే. అర్థమైందండి? పరిచర్యే. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఈ రోజు అనేక కుటుంబాలు విచ్ఛిన్నము కావడానికి ఇదే కారణం. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి భార్యకు వేరుగా భర్త వేరై వెళ్ళిపోవడం, భర్తకు మరి భార్యకు వేరై భర్త వెళ్ళిపోవడం. ఈ రోజు అనేక కుటుంబాలు దైవ సంకల్పాన్ని, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చక, కుటుంబ వ్యవస్థను గుర్తించక, భార్యను ఏ విధంగా సంతోష పెట్టాలా, భార్య భర్తను ఏ విధంగా సంతోష పెట్టాలా, వారి ఇరువురు కలిసి యేసు ప్రభువుని ఎలాగ సంతోషపరచాలా అనే ఆలోచన లేనందువలన ఈ రోజులలో అనేకమైనటువంటి కుటుంబాలు ఏమవుతా ఉన్నాయి? ఇడిపోతా ఉన్నాయి, విచ్ఛిన్నమవుతా ఉన్నాయి. పెళ్ళైన 3 రోజులకే విడాకులు కోరుతా ఉంటున్నారు. దయచేసి ప్రభునందు నా స్నేహితుడ, సహోదరి, ప్రభునందు మీరు అలా ఏం చేయకూడదు, జీవించకూడదు. ఒకరిని ఒకరు ఎడబాయకుండా, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, అర్థమైందండి? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ, ఇద్దరు కలిసి వాక్యం చదువుతూ, ఇద్దరు కలిసి మందిరానికి వెళుతూ ఎప్పుడైతే ఉంటారో ఆ వివాహము ఆశీర్వదించబడినదిగా, ఆ వివాహము ఫలించేదిగా, ఆ కుటుంబం అభివృద్ధి చెందేదిగా, ఆ కుటుంబం విస్తరించేదిగా, ఆ కుటుంబం ప్రభువునందు మెండైన విస్తారమైన దీవెనలు కలిగిన కుటుంబముగా, ప్రభు ప్రేమ కలిగిన కుటుంబముగా, ప్రభు క్షమాపణ కలిగిన కుటుంబముగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.
థ్యాంక్ యూ బ్రదర్. మరి కాబోయేటటువంటి వధూవరులకి మంచి వర్తమానం అందించినటువంటి దేవుళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే మాటల ద్వారా ప్రోత్సహించినందుకు దేవుని వాక్యం బట్టి, దేవుని బట్టి, మరి మీ యొక్క మెసేజ్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మరి పెళ్లి కార్యక్రమం మనకు ఉంటుంది కాబట్టి ఆర్కెస్ట్రా వాళ్ళు మరి రెడీగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక వాక్యం ఫలించలాగున మరి మన మధ్యలో మరి కరుణమైన అంకులు ఉన్నారు. మరి తన ముందుకు వచ్చి ప్రార్థన ద్వారా ఇక వాక్యాన్ని ఫలించలాగున ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎవరి బిడ్డలిద్దరిని కూడా దేవుడు దీవించలాగిన పరిశుద్ధమైన గ్రంథంలోంచి దేవుని యొక్క సేవల ద్వారా అనేక హెచ్చరికలు మనం విన్నాం. కేవలము స్టేజ్ పైన ఈరోజు వివాహం చేసుకుంటున్న యొక్క మరి దంపతులు మాత్రమే కాదు, కూడున్న మనకు మన కుటుంబాలు కూడా ఆ విధంగానే లోబడి ఉండాలని దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఇరువురిని కూడా దేవుడు దీవించలాగా మరి పెళ్లి కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల మీద కొంచెం పొంగులు వేసుకోవడం మంచిది.